జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి యొక్క సుదీర్ఘ లీగల్ కెరీర్ లో చాలా ఇంపార్టెంట్ కేసెస్ ఆయన టేకప్ చేశారనమాట. ముఖ్యంగా పోలీసులు కొంతమంది భయపెట్టడానికి, అక్రమంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేయటం, అదేవిధంగా ఇండివిజువల్స్ యొక్క వ్యక్తుల యొక్క స్వేచ్ఛ పైన పోలీసులు విపరీతమైన సర్విలెన్స్ చేయటం, వీటిపైన కూడా ఆయన చాలా క్రిటికల్ కామెంట్స్ చేశారు. కాన్స్టిట్యూషన్ లాకు సంబంధించి, టాక్సేషన్, సర్వీస్ లాకు సంబంధించి, సివిల్ లిబర్టీస్, పౌర హక్కులకు సంబంధించి ఆయన చాలా స్ట్రాంగ్ గా నించున్నారనమాట. దాంతో పాటు ఫారిన్ జ్యూరిస్డిక్షన్స్ లో బ్లాక్ మనీ ఏదైతే నల్లధనం ఉందో అది ప్రభుత్వం బయట తీసుకురాలేకపోతుందని చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆయన చాలా స్ట్రాంగ్ విమర్శలు చేశారనమాట. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి మోస్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అంటే ఛత్తీస్గఢ్ లోని సాల్వా జుడుం గురించి ఆయన ఇచ్చిన జడ్జిమెంట్ అనమాట. నందిని సుందర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్. దీనిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పౌరుల చేతికి ఆయుధాలు ఇచ్చి నక్సలైట్స్ వ్యతిరేకంగా పోరాడమంటం తప్పు, అలా పౌరుల చేతికి ఆయుధాలు ఇవ్వకూడదని చెప్పి ఆ జడ్జిమెంట్ లో ఆయన డిక్లేర్ చేశారు. దాదాపు 55 సంవత్సరాల పాటు లీగల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉండి చాలా సంవత్సరాల పాటు జడ్జిగా చేసిన అనుభవం ఇప్పుడు ఆయనకి వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలో కంటెస్ట్ చేయబోతున్నారు. గెలుపు ఓటముల సంగతి పక్కన పెడితే కంటెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎన్డీఏ తరఫున సిపి రాధాకృష్ణన్ గారు కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన గెలుపు దాదాపు ఖాయమే. కానీ ఇక్కడ జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కూడా ధీటైన పోటీ ఇవ్వబోతున్నారు.